హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. అందరికీ ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మీరందరూ ఎలా చేసుకున్నారండి? నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట. మార్నింగ్ లేచి బయట ముగ్గది పెట్టేశాను. ముగ్గుకైతే పువ్వులు పసుపు కుంకుమతో అలంకరించేసి ఈ పువ్వులు అయితే మమ్మీ పంపించారనమాట నిన్న. ఇవి పింక్ గన్నేరు పువ్వులు అంటారు కదా, ఆ పువ్వులు పంపించారనమాట. నేను చక్కగా వాటిని దండగుచ్చుతున్నాను. నాకు మాల అల్లడం రాదనమాట, సో దండగుచ్చేసాను, చక్కగా అలంకరించేసాను. పూజ అయితే చక్కగా చేసేసుకున్నాను అనమాట. యాక్చువల్గా మా చెల్లి నేను ఏమనుకున్నామంటే నిన్న అక్షయ తృతీయ అనుకున్నాము, కానీ కాదంటండి, ఇవాళంట. తర్వాత సింహాచలంలో చందనోత్సవం కూడా అవుతుందండి, చాలా బాగుంటుంది. మేము వైజాగ్లో ఉన్నప్పుడైతే మ్యాక్సిమం వెళ్ళే వాళ్ళం. చాలా బాగుంటుందండి, చాలా క్రౌడ్ కూడా అనమాట. ఇప్పుడు సిస్టమ్ అంతా చేంజ్ చేస్తారు, టికెట్స్ అవి ముందుగా మనం బుక్ చేసుకొని వెళ్ళడం. ఈ ప్రాసెస్ అయితే బాగుంటుంది, అంత జనాలు ఇబ్బంది ఉండదు అనమాట. టైం స్లాట్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి వెళ్తారనుకుంటున్నాను. సో పూజ వరకు వచ్చేస్తే నేనైతే పూజ ఈ విధంగా చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఎంత బాగా అలంకరించుకుంటే అంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మమ్మీకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నాకు ఈ పువ్వులు పంపించారు. నిన్న హస్బెండ్ వెళ్తే అక్కడ మమ్మీ ఇచ్చారనమాట. చాలా బాగుంటాయండి పువ్వులు అయితే. మంచిగా దండగుచ్చేసి అలంకరించేసాను. అంటే పూజ అంతా ఇలా ప్రశాంతంగా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. తర్వాత ఎప్పుడు నేను ఈ అగ్గి రాజేసి ధూపం వేస్తాను, కానీ ఎప్పుడు వేస్తాను, ఎప్పుడు నేనే చేస్తాను. కానీ ఇవాళ ఏంటో చాలా ఇబ్బంది పెట్టిందండి. నేను ఎన్నిసార్లు అంటే నేను స్టవ్ మీద పెడతానమాట, స్టవ్ మీద పెట్టి ఎన్నిసార్లు చేస్తున్నాను, అది ఫైర్ వచ్చినట్టు వస్తుంది. నేను ఇలా ఈ సాంబ్రాణి వేయగానే అది అయిపోతుంది. పొగ చూసారా, ఇంటివరకు ఎంత పొగ వచ్చేదో. చక్కగా ధూపం వేస్తే భలే అనిపించేది. ఎన్నిసార్లు తిరిగానో తెలుసా అండి అక్కడికక్కడే. మరి ఒక్కొక్కసారి అలా ఇబ్బంది పెడుతుంది. తర్వాత ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే వాళ్ళ హెల్దీ వర్షన్లోని రాగి పిండితోటి స్వీట్లా చేస్తున్నాను అనమాట. కొంచెం బెల్లం తీసుకున్నాను. బెల్లం ఏంటంటే మనం వాటర్లో డైల్యూట్ చేసుకోవాలి. తర్వాత ఈ వాటర్ అనేది మనం స్ట్రెయిన్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం బెల్లంలో ఇసుకది ఉంటుంది కదా, అది మనం స్ట్రెయిన్ చేసుకుంటే ఇసుకది పోతుంది అనమాట. నేను ఏంటంటే 1 కప్ రాగి పిండి తీసుకుని చాలా తక్కువ క్వాంటిటీలో చేశానండి. స్వీట్ కదా, మనం ఎక్కువ తినలేము. దీంతోపాటు ఇంకో బ్రేక్ఫాస్ట్ కూడా చేశానమాట. దాంట్లో ఇప్పుడు ఈ రాగి ఫ్లోర్ ఉంది కదా, 1 కప్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం సీడ్స్ కూడా వేసానంటే ఇవి పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, బాదాము, ఇవన్నీ వేసాను. తర్వాత నేను కొబ్బరిని ఏంటంటే ఇలా కట్ చేసుకొని ఫ్రోజన్ అంటే డీ ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను అనమాట. ఫ్రోజన్వి ఇవి ఏంటంటే కొంచెం పీసెస్గా కట్ చేసేసుకొని మనం ఉంచుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ పీసెస్ని జాగ్రత్తగా తీసి అందులో కొంచెం హాట్ వాటర్ వేసాను అనుకోండి, నార్మల్గా అయిపోతాయి. ఎందుకంటే నేను ఈ స్వీట్లోని రాగి స్వీట్లోని కొబ్బరి కూడా వేస్తాను. ఈ కప్ తోటే వేస్తున్నాను అనమాట. చూసారా, హాట్ వాటర్ వేసాను అనమాట. దీన్ని బ్లెండ్ చేసుకొని కొబ్బరి చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈ బెల్లాన్ని వాటర్ అయింది కదా, ఈ వాటర్ని ఏంటి మనం స్ట్రెయిన్ చేసేసుకుంటే చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. ఒక్కొక్కసారి మనం డైరెక్ట్గా వేసేస్తాం కదా, అది చాలా డేంజర్ అండి, ఇసుకది ఉంటుందన్నమాట. సో బాదము, పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ వేసేసాను. మీ ఇష్టం, మీ ఆప్షనల్ అనమాట, మీకు నచ్చితేనే వేసుకోవచ్చు. నాకు ఇలా మధ్య మధ్యలో తగిలితే ఇష్టం అనమాట. తర్వాత ఒక 2 ఇలాచీ దంచుకొని వేసాను. కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. తర్వాత అది బాగా మరుగుతూ ఉంటుంది కదా, పాకమే అవసరం లేదండి. ఆ మరుగుతున్న టైంలోని ఈ రాగి ఫ్లోర్ ఉంటుంది కదా, మనం వాటర్లో డైల్యూట్ చేసుకున్నది ఇందులో వేసుకుంటాం అనమాట. ఇది బాగా దగ్గరగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కొబ్బరి కూడా వేసేసాను అందులోని. ఇది చాలా బాగుంటుందండి, వేడి వేడిది అలా తింటే చాలా బాగుంటుంది అనమాట. మీ ఆప్షన్, మీకు నువ్వుల నూనె కావాలంటే నువ్వుల నూనె అంటే గానుగ నూనె ఉంటుంది కదా, అదనే యాడ్ చేసుకోవచ్చు. లేదా నెయ్యి కమ్మదనం కోసం నెయ్యినే యాడ్ చేసుకోవచ్చు. నేను నెయ్యి యాడ్ చేశానండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను, వేడి వేడిగా అలా తింటూ ఉంటే. పిల్లలు రెగ్యులర్గా అంబలి చేస్తే తినరు కదండి, అలాంటి వాళ్ళ కోసమైతే ఈ స్వీట్ చేసి పెట్టండి, తప్పకుండా నచ్చుతుంది వాళ్ళకి. అంటే హెల్దీ కూడానండి, స్వీట్ ఇష్టపడిన వాళ్ళైతే తప్పకుండా తింటారు. ఇలా ఏంటంటే మంచిగా కలుపుకోవాలి, ఎందుకంటే త్వరగా అడుగు పట్టేస్తుంది బెల్లం పాకం కాబట్టి. సో తర్వాత ఏంటంటే పల్లీలు ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను, చెప్పాను కదా ఇంకో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానని. ఓవర్ నైట్ సోక్ చేసుకొని అవి మంచిగా బాయిల్ చేసేసుకున్నాను. దాంట్లో ఏంటంటే చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, దాంతోపాటు ఒక టమాటో చిన్నగా చాప్ చేసేసుకొని, దాంతోపాటు ఇందులో ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమి వేయక్కర్లేదండి. ఆనియన్, టమాటో, ఈ
పల్లీలు, దాంతోపాటు కొంచెం క్యారెట్ తురుము, అంటే హెల్దీ వర్షన్లోని. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ రెగ్యులర్గా ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకున్నాం అనుకోండి, పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు కదా. సో దీంట్లో సాల్ట్, కొంచెం కారం వేసాను అనమాట. మరి ఇంకేం ఎక్స్ట్రా ఏం వేయలేదు. తర్వాత ఇప్పుడు మన ఇంట్లో కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదండి, ఈ కార్న్ఫ్లేక్స్ అనేవి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని అవి వేసుకున్నాం అనుకోండి, పక్కా బయట తిన్న మనకి చాట్ ఉంటుంది కదా అలా అనిపిస్తుంది అనమాట. వెంటనే దాని మీద కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని, కానీ ఈ కార్న్ఫ్లేక్స్ అనేవి మనం తినే ముందు వేసుకుంటేనే బాగుంటుందండి, లేదంటే మెత్తగా అయిపోతాయి. నేనైతే రెడీ చేస్తాను హస్బెండ్ కోసం. బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే అనమాట. కొంచెం తిన్న టమ్మీ ఫిల్గా ఉంటుంది, తర్వాత హెల్దీ కూడానండి, చాలా మంచిది కూడా. నేను ఇచ్చాను హస్బెండ్కి, ఎలా ఉందో అడుగుతున్నాను. పాపం టైం అయిపోయింది ఇవాళ, ఫాస్ట్గా కొంచెం తినేసి వదిలేశారనమాట. తర్వాత లంచ్ వరకు వచ్చేస్తే నేను నోరంతా అదోలా అయిపోయిందండి. సో టేస్టీగా మంచిగా టేస్ట్ బట్కి మంచిగా అనిపించాలనేసి నేను ఇవాళైతే మామిడికాయతోటి కర్రీ చేశానండి. ఎంత బాగా వచ్చిందో తెలుసా. ముందుగా సింపుల్గా అనమాట చెప్పేస్తాను చూడండి. ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటాము. దాంట్లో కొంచెం ఆవాలు, మెంతులు, దాంతోపాటు కొంచెం జీలకర్ర, వెల్లుల్లి గుడ్లు, తర్వాత ఒక్క ఎండుమిర్చి, కరివేపాకు వేసేస్తాము. అందులోనేమో మనం మామిడికాయ అనేది పుల్లగా ఉందనుకోండి, మనం చింతపండు రసం వేయక్కర్లేదు. నేనైతే ఇప్పుడు యాడ్ చేయలేదండి, ఎందుకంటే ఇది కొంచెం పుల్లగానే ఉంది. మామిడికాయ ముక్కలు చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని దగ్గరగా అవుతుంది కదండి, అంటే బెల్లం కూడా వేయాలి అందులోని. దగ్గరగా అవుతుంది కదా, అప్పుడు మీకు పులుపు సరిపోలేదంటే మీరు చింతపండు రసం వేసుకోండి. లేదంటే అలా దగ్గరగా అయిపోయిన తర్వాత వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇంకో పక్క ముల్లంకాడ కర్రీ కూడా చేసేసాను అనమాట. ఈరోజు మా లంచ్ అయితే ఇదనమాట. సో మీరేం చేసుకున్నారండి లంచ్లోకి? ఒక్కసారి మామిడికాయ కర్రీ ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది, బాగుంటుంది కూడా. సో ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేసిన మరో మంచి వ్లాగ్తో మేము ముందుంటా. నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటానే. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.